అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాలు, ఆయన తీరు, ఆయన ఆలోచనలు, కుట్రలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా తెలుసు. ఈవెన్ టీడీపీ వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపుగా ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసిన టీడీపీ ఎంపీ లోక్సభ పక్షనేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఒక 10 ఏళ్ల పాటు ఆ పార్టీలో ట్రావెల్ చేశారు. వ్యక్తిగతంగా ఇద్దరు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు కొన్నాళ్ళ పాటు. సో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీలో ఉన్నారు. కంప్లీట్గా ఆ పార్టీలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. సో ఆయనకు పార్టీ కూడా వాల్యూ ఇస్తోంది. కేంద్రం స్థాయిలో కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా శ్రీకృష్ణదేవరాయలు గారితో పాటే తిరుగుతూ కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారనమాట. సో అంత ప్రాధాన్యత ఉంది ఆయనకు. సో ఆయన ద్వారానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లేఖ రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కుట్రదారుడు. ఆయన గత చరిత్ర కూడా మొత్తం కుట్రలమయమే. గత 5 ఏళ్ల పాలన కూడా ఆయన మొత్తం కుట్రలు, కక్ష సాధింపులు, కుతంత్రాలే చేశారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అలాగే అల్లర్లు చేయడానికి చూస్తున్నారు. అనేక కుట్రలు చేస్తున్నారు, బురద జల్లుతున్నారు ప్రభుత్వం మీద. సో దీని మీద కేంద్రం స్థాయిలోనే ప్రత్యేకంగా ఒక దర్యాప్తు చేయించండి, అతని మీద చట్టపరంగా విచారణ చేయించి యాక్షన్ తీసుకోండి, అటువంటి వ్యక్తి ఉండకూడదు అనేటట్టు కొంచెం ఘాటుగానే రాశారనమాట. రాజకీయ డ్రామాల్లో ఆయనే సాటి. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ జిల్లాల పర్యటనలో 100 మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు రోప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆయన మూకలు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువగా వచ్చేసి కావాలని గొడవ చేసి ప్రభుత్వం భద్రత కల్పించలేదని చెప్పి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేస్తున్నాయి. ఇది రాజకీయ కుట్రే. సో ఇది ఈ దేశంలో ఎవరూ చేయరు, ఇటువంటి వ్యక్తే చేస్తాడు. ఆయన మీద 11 CBI కేసులు, 9 ED కేసులు ఉన్నాయి. ఆయన ఒక ఆర్థిక నేరస్తుడితో పాటు పొలిటికల్గా కూడా ఎంతో కుట్రలు చేశాడు అనేది లేవనెత్తారు. అలాగే కక్ష సాధింపునకు పోలీసులను వాడుకున్నారు. గత 5 ఏళ్ల పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక వర్గాల మీద కక్ష సాధింపులు అయ్యాయి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులనే వాడుకున్నారు, పోలీసుల ద్వారానే పరిపాలించారు, పోలీసుల ద్వారానే అక్రమ కేసులు పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థను ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారికి శ్రీకృష్ణదేవరాయలు గారు లేఖలో ప్రస్తావించారు. దాంతోపాటు హెలికాప్టర్ ఎలా టేకాఫ్ అయింది? జగన్ ఉదయం 11:04 గంటలకు హెలికాప్టర్లో దిగారు. పోలీసులు ఆయన కాన్వాయ్కు ఎస్కార్ట్ వచ్చారు. 12:42 గంటలకు విండ్షీల్డ్ దెబ్బతిందంటూ వైకాపా వాళ్ళు ప్రచారం చేశారు. 12:56 గంటలకు ఆశ్చర్యకరంగా అదే హెలికాప్టర్ టేకాఫ్ అయింది. నిజంగా సమస్య ఉంటే టేకాఫ్ ఎలా అయింది? దీన్ని బట్టే జగన్ డ్రామాను అర్థం చేసుకోవచ్చు అని ఆయన లేఖలో పేర్కొన్నారన్నమాట. అలాగే పోలీసులను బెదిరిస్తున్నారు. 2025 జనవరి 13న DSP మురళీనాయక్ను బెదిరించారు. 2024 నవంబర్ 7న DGP సహా పోలీసు ఉన్నతాధికారులని బహిరంగంగా హెచ్చరించారు. 2024 జూలై 22న అసెంబ్లీ గేటు వద్ద అధికారిపై దురుసుగా ప్రవర్తించారు. మార్చి 25న అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడైన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తను పార్టీ అధికారంలోకి వచ్చాక CIDSPలతో సెల్యూట్ చేయిస్తానని వాగ్దానం చేశారు. ఏప్రిల్ 8న పోలీసులను బట్టలు వడదీసి నిలబెడతానని బెదిరించారు. ఇలా 2024 జూన్ నుంచి గడిచిన 10 నెలలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బెదిరిస్తూ పోలీసులను అవమానిస్తూనే ఉన్నారు. సో దీని మీద కేంద్ర హోంశాఖ స్పందించాలి. కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలోనే ఒక విచారణ జరిపించాలి, అతని మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులను చులకన చేసేలా ఆయన మాట్లాడుతున్నారు, పదే ఇలాగే మాట్లాడుతున్నారు. సో అతను ఆర్థిక ఉగ్రవాది, ఆర్థికంగా అనేక నేరాలు చేశారు, ఆయన మీద క్రిమినల్ చరిత్ర ఉంది, ఎన్నో కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా? కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు గారు తన లేఖలో పేర్కొన్నారనమాట. అయితే దీని మీద అమిత్ షా గారికి కూడా కొంత ఐడియా ఉంటుంది. అమిత్ షా గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి ఇదంతా తెలుసు. అయితే అమిత్ షా గారు ఏమైనా ఈ లేఖను సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నారా? ఏముండదు, నాకు తెలిసి అయితే ఏముండదు. కాకపోతే ఏదో వీళ్ళు రాయాలి కాబట్టి జాతీయ స్థాయిలో వీళ్ళు ఎందుకు రాశారు వీళ్ళకి మాత్రం తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ యాక్షన్ తీసుకోరు కదా, బీజేపీ పెద్దలని వీళ్ళకి తెలీదా? తెలుసు. అయినా సరే ఎందుకు రాస్తారంటే కేంద్రం స్థాయిలో ఒక చర్చ జరగడానికి, నేషనల్ మీడియాలో ఒక చర్చ, ఒక ఫోకస్ అవ్వడానికి. ఒక ఎంపీ, ఒక పార్టీ లోక్సభ పక్షనేత, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఒక పార్టీ ఎంపీ కేంద్ర హోంమంత్రి గారికి లెటర్ రాశాడు అంటే ఖచ్చితంగా నేషనల్ టాపిక్ అవుద్ది కదా, హాట్ టాపిక్ అవుద్ది కదా. సో దానివలన జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయాలు ఏంటి, కుట్ల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయనేది నేషనల్ లెవెల్లో తెలుస్తుంది.
దీనిలో కేంద్ర హోంశాఖ స్పందిస్తుందనో అమిత్ షా గారు సీరియస్గా రెస్పాండ్ అవుతారనో అని కాదు. అయితే ఒకటి, ఈ నిన్న పర్టికులర్గా మొన్న రామగిరిలో జరిగిన విషయం మీద మాత్రం అమిత్ షా గారి దృష్టికి వెళ్ళడం, ఆయన స్పెషల్గా ఈ లేఖ రాయికి ముందే ఆయన మొత్తం వివరాలు తెప్పించుకోవడం, కాస్త సీరియస్గానే స్పందించారు అని అంటున్నారు. కానీ యాక్షన్స్ అయితే ఉండవండి. ఎందుకంటే వైసీపీకి బీజేపీకి ఉన్న అంతర్గత రిలేషన్స్ దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలకి ఉన్న ఆఫ్ ది రికార్డ్ రిలేషన్స్ దృష్ట్యా ఎటువంటి యాక్షన్స్ ఉండవు. కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది. యాక్షన్స్ అంటే చర్యలు, యాక్షన్ అంటే నటన. చర్యలు ఉండవు, నటిస్తారు అంతే. థ్యాంక్ యూ.